న్యూస్ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్పేట సీఐ యేసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలుకలపూడి పోలీసులు పోలీస్ స్టేషన్లో నానితో పాటు మరో 29 మందిపై చిలుకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆర్పేట పోలీస్ స్టేషన్లో వివాదం సృష్టించారని కేసు నమోదు చేశారు. వైసీపీ నేత సుబ్బన్నను శుక్రవారం విచారణ కోసం మచిలీపట్నం టౌన్ పిఎస్ కు పిలిపించారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హల్చల్ చేశారు. ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. సీఐ ఫిర్యాదు మేరకు పేర్ని నానిపై 353/506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తమాషా అంటావా ఏమంటావు లేదా చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తాడా? అబద్ధం సిసిబుడి ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు మాట్లాడతారు. పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మెడికల్ కళాశాల దగ్గర ఇటీవల నిరసన చేపట్టారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినలేదు. వాగ్వాదానికి దిగి లాఠీలు లాక్కున్నారు. ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి 41A నోటీసులు ఇచ్చారు. టానాకు విచారణకు రావాలని పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. తాము చెప్పే వరకు పోలీసుల దగ్గరకు ఎవరూ వెళ్లొద్దంటూ వైసీపీ నగర అధ్యక్షులు మేకల సుబ్బన్న సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీంతో సుబ్బన్నను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమాషా అంటావా ఏమంటావు తమాషా అంటావా తమాషా అంటావా ఏమంటావు చట్టం అంటే ఎగుతాడా? భయం లేదా? చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తాడా? సిసిబుడి ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు మాట్లాడతారు. ఈ విషయం తెలిసి పేర్ని నాని పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. నేరుగా సీఐ గదిలోకి వెళ్లి బెదిరింపులకు దిగారు. పలువురు వైసీపీ నేతలు కూడా పోలీసులను అవహేళన చేస్తూ మాట్లాడారు. అలా మాట్లాడడం సరికాదంటూ సీఐ అనడంతో పేర్ని నాని రెచ్చిపోయారు. ఆయనకు వేలు చూపిస్తూ తమ వాళ్లనే తీసుకొస్తావా అంటూ రెచ్చిపోయారు. బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ వ్యవస్థ అటకారంగా ఉంది. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సీఐపై దౌర్జన్యం చేసినందుకు గాను పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ అందిస్తారు. గాలిబ్, అప్డేట్స్ ఏంటి? 353 దాంతో పాటు 306 కింద దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ని కూడా పేర్ని నాని మీద నమోదు చేయడం జరిగింది. మొత్తం 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న చూసినట్టయితే పేర్ని నాని దొమ్మికి వెళ్ళినట్లుగా భారీ మొత్తంతో జన సమీకరణతో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ వెళ్ళడమే కాకుండా అక్కడ సిఐతో
దురుసు ప్రవర్తన చేశారు. అందుకు సంబంధించి కూడా వీడియో ఇప్పటి వరకు మనం చూసాము. ఇందులో చూసినట్లయితే చాలా దురుసుగా ఏదైతే ఉందో ఒక విధుల్లో ఉన్న పోలీస్ అధికారిని విధులకు సంబంధించి పూర్తిగా భంగం కలిగించేది కూడా పేర్నాని ప్రవర్తన ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏకవచనంతో సిఐపై దురుసుగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తాన్ని పూర్తిగా పరిశీలించిన ఎస్పీ ఏదైతే ఉందో కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఏదైతే బాధితుడిగా ఉన్న సిఐ ఫిర్యాదు మేరకే ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగి సంబంధించిన విధులు భంగం కలిగిస్తే ఎలాంటి సెక్షన్లు పెడతారో దానికి సంబంధించిన సెక్షన్లు, దాంతో పాటు దురుసు ప్రవర్తన, అది కూడా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి ఏకవచనంతో పోలీస్ అధికారిపై మాట్లాడిన విధానం, ఈ మొత్తం మీద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఎలాంటి సెక్షన్స్ పెట్టారో అనే దానిపై కూడా మనకి స్పష్టత రావాల్సింది. అయితే ఎఫ్ఐఆర్ కు సంబంధించి నంబర్ కూడా బయటకు రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ వ్యవహారం మొత్తం చూసినట్టయితే ఇటీవల చలో మచిలీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి వైసీపీ ఒక పిలుపునిచ్చింది. అయితే దీనికి ఎటువంటి అనుమతి లేదంటూ కూడా కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. 30 యాక్ట్ కూడా అమల్లో ఉంది. అయినా సరే పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు దాదాపు 400 మంది మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు. అయితే ఇందుకు సంబంధించి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళందరిపై కూడా 400 మంది పెద్ద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఉన్న వైసీపీ నగర అధ్యక్షుడు మేకా సబ్బయ్య, అతన్ని పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. అయితే నోటీసులు విచారించే క్రమంలోని ఎక్కువ సమయం తీసుకున్నారు, అతన్ని ఇంటికి పంపించట్లేదు, ఇంకా పోలీస్ స్టేషన్ ఉంచారంటూ కూడా ఏదైతే రౌడీయిజం చేయడానికి పేర్నినాని, మాజీ మంత్రి పేర్నినాని అనువాయులతో దాదాపు కలిసి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళడం జరిగింది. అయితే పోలీసులు నచ్చ చెప్పినా సరే ఎక్కడ పేర్నినాని వినలేదు. తీవ్ర ఆగ్రహం ఇంకిపోయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే పోలీసులు ఇందుకు సంబంధించి విచారణకు రమ్మన్నారో, విచారణ కొనసాగుతున్నా సరే దాన్ని అడ్డుకట్ట వేసే కూడా వ్యవహరించిన తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా కూడా ఇందుకు సంబంధించిన వీడియో పెద్ద వైరల్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎస్పీ ఆదేశాల మేరకు చాలా సీరియస్ గానే వ్యవహారాన్ని పోలీసులు తీసుకున్నారు. అందులో భాగంగానే పేర్నినాని, దాంతో పాటు 29 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎప్పటికే పేర్నినానిపై కొన్ని కేసులు ఉన్నాయి. ఎందుకంటే చలో మచిలీపట్నం వ్యవహారానికి సంబంధించి పేర్నినానిపై కేసు ఉంది. గతంలో కూడా పోలీసు ఉన్నతాధికారులను పై కూడా దురుసు ప్రవర్తనకు సంబంధించిన కేసు నమోదైన నేపథ్యం కూడా నమోదైన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంతో సిఐతోని వ్యవహారం సోషల్ మీడియాలో కేసు నమోదు చేసి సంబంధించి అఫ్ఐఆర్ పెట్టారు. దీని మీద ఎలాంటి Thanks for the updates.